ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక అరాచకాలు మనం చూస్తున్నాము. ఎన్నికలు అయిపోయినా కూడా కొన్ని కుట్రలు కొన్ని కుతంత్రాలు ఏ రేంజ్లో జరిగాయి అన్నది నిజంగా చూస్తే కళ్ళు చెదురుతున్నాయి. ఇంత దారుణమా అనిపిస్తుంది. ఇక ఇటీవల మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఒకటి మనం చూడడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. చాలా వైరల్ అయ్యింది. అసలు ఇది ఏమీ తెలియని వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చాలా తప్పుగా కూడా అనుకుంటున్నారు, అనుకునే ఆస్కారం కూడా ఉంది. కానీ వాస్తవాలేంటి, ఆ వీడియో వెనకాల ఉన్న అసలు సంచలన నిజాలేంటి? నిజంగా ఆ నిజాలు చూస్తే మాత్రం రామకృష్ణారెడ్డి గారు అయితే ఆ మాదిరి చేశారు, నేను ఇంకా వేరే మాదిరి చేస్తాను అనేటట్టుగానే అనిపిస్తుంది. ఎస్, తాజాగా అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఒక్కసారి కులంకషంగా మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెబుతున్న పల్వాయి గేట్లోని పోలింగ్ బూత్లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ రెంటచెంతల మండలం పల్వాయి గేటు 201, 202 పోలింగ్ బూతులతో పాటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అలాగే మహిళలను బెదిరించారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండా మూకాలు. ఇక్కడ ఒక దారుణమైన భయానక వాతావరణాన్ని వాళ్ళు సృష్టించారట. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకున్నారట. వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో పాటు ఆ పల్నాడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితేనేమి ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి రామకృష్ణ గారు పలుసార్లు ఫోన్లు చేశారట వీళ్ళందరికీ అధికారులకు. కానీ వాళ్ళెవ్వరూ ఆ ఫోన్లకు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు ఎందుకు లాగుతున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అని ఏకంగా టీడీపీ నేతలను నిలదీసేదానికి కాకుండా అధికారులకు ఫోన్లు చేస్తే అధికారుల ఫోన్లు స్విచ్డ్ ఆఫ్. టీడీపీ నేతలందరూ కూడా వైసీపీ నాయకులను బెదిరించి కొట్టి, చెంపల మీద కొట్టి దాడులు చేసి వాళ్ళను బూతుల నుంచి బయటకు లాగి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. రిగ్గింగ్ చేసిన వీడియోలను బయటకు రాలేదు. అసలు మొదటగా ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేశారు? ఒకవేళ ఇదంతా కూడా మానిటరింగ్ అయ్యేది ఏదో ప్రైవేట్ సీసీ కెమెరాలలో కాదట, పూర్తిగా ఎన్నికల కమిషన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ఎన్నికల కమిషన్ పూర్తిగా వీడియో రికార్డింగ్ అనేది సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ బూత్లో. మరి ఈ పోలింగ్ బూత్లో జరిగిన ఈ దాడి ఒక్కటే బయటకు రావడం వెనుక ఉద్దేశం ఏంటి? మిగతా 5, 6, 7, 8 ఈవీఎంలు ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ గుండాలు చేసిన ఆ పనులు మాత్రం ఎందుకు బయటకు రాలేదు అనేది ఇప్పుడు చాలామంది విసురుతున్న ప్రశ్న. ఇక్కడే సంచలన కోణం బయటపడింది. పూర్తిగా యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్ను ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేసే ప్రయత్నం చేయలేదు. ఇదే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. పచ్చముఠాలు మొత్తం కూడా పల్నాడు ప్రాంతంలో దాదాపు 7 చోట్ల ఈవీఎంలను పగలగొట్టేశారట. దీన్ని అడ్డుకున్న పిన్నెల మాత్రం ఆయన వీడియోను మాత్రం బయటకు పెట్టారు. ఇదే కుట్ర. ఈసీ అసలు ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ ఇంత జరుగుతున్నా గడిచిన 10 రోజుల నుంచి సైలెంట్గా ఉండి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడైతే ఈ జరిగిన పిన్నెల వీడియో, ఆ ఈవీఎంను పగలగొట్టిన వీడియోను ఎందుకు బయటకు పెట్టారు? బయట పెట్టిన తర్వాత ఈసీ ఇప్పుడు ఏదో హడావుడి చేస్తూ సంచలన నిర్ణయం అంటూ ఆయన్ను అరెస్ట్ చేస్తాము, ఈయన్ని అరెస్ట్ చేస్తామంటూ కథనాలు అల్లి పూర్తిగా ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి మెడకు గట్టిగా ఉచ్చులా తయారు చేస్తూ ఆయన్ను ఒక డర్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించాలి, అసలు వీళ్ళు ఏంటి ఇంత అరాచకాలు అన్నట్టుగా చూపిస్తున్నారు. వాస్తవానికి ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వీడియో చూసినప్పుడు ఏంది ఇలా బలగొడుతున్నాడు, అసలు మనిషేనా అనేటట్టుగా మనం అనుకుంటాం. కానీ కట్ చేస్తే దాని తర్వాత జరిగిన అసలు ఏంటి అని డెప్త్గా సబ్జెక్ట్లోకి వెళ్తే అర్థమవుతున్న అంశాలు, విషయాలు చూస్తే మాత్రం నిజంగా షాకింగ్ అని చెప్పాలి. నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలు ఇవ్వడం అంటే ఇది ఎవరి కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ నడుస్తుంది అనేదే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ప్రశ్న. అసలు పల్నాడు మాచర్లలో పోలింగ్ బూత్లో అయిన పల్వాయి గేటు పోలింగ్ బూత్ 201, 202లో వైసీపీకి సంబంధించిన ఏజెంట్లను చితకబాదారు. దానికి సంబంధించిన వీడియో ఆధారాలను ఒక్కసారి డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఎలా కొడుతున్నారో చూడండి, ఎలా చొక్కా పట్టుకొని లాగి పాడేస్తున్నారో చూడండి. ఇదంతా కూడా టీడీపీకి సంబంధించిన నేతలు. ఎక్కడ పోలీసులు ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కడ ఎన్నికల కమిషన్ దీనిపై చర్యలు కూడా ఆదేశాలు ఇవ్వలేదు. మరి ఇంత దారుణంగా ఇలా కొడుతుంటే, ఇంత దారుణంగా ఇలా అసలు ఏజెంట్లను పక్కకు పంపించే అర్హత వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? పోలింగ్ బూత్లో ఏజెంట్లను బయటకు లాగేశారు వైసీపీ నాయకులు. వాళ్ళ అడ్డగోలుగా పోయి వాళ్ళ సైకిల్ గుర్తుకు వాళ్ళ
కూటమి గుర్తులకు రిగ్గింగ్ చేసేశారు పోలింగ్ బూత్లో. అసలు మే 13న పల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలు ఓటర్లను టీడీపీ ముఖాలు అడ్డుకున్నారా లేదా? పాల్వాయి గేట్లోని అన్ని బూతులను ఆక్రమించి పచ్చముఠాలు రిగ్గింగ్ పాల్పడ్డాయి. బ్రహ్మారెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11ననే పిన్నెల రామకృష్ణ ఈసీకి లేఖ రాశారా లేదా? రాశాడు. ఎందుకు లేఖ రాసినా పట్టించుకోలేదు ముందే. ఎన్నికల పోలింగ్ కన్నా 2 రోజుల ముందే ఇలాంటి చర్యలు ఏవో జరగడానికి స్కెచ్లు గీస్తున్నారని చెప్పి పిన్నెల రామకృష్ణ గారు ముందుగా ఈసీకి లేఖ రాశారు. దాన్ని పట్టించుకోలేదు ఈసీ. మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ముందు నుంచి కూడా చెబుతున్నారు. కానీ దీన్ని పట్టించుకోలేదు ఈసీ. టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందంటూ రీపోలింగ్కు నిర్వహించాలంటూ లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు పిన్నెల్లి. ఏం చేస్తారు? ఈసీ వాళ్ళు ఏమీ చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసిన దీన్ని పట్టించుకోలేదు. రీపోలింగ్ జరపాల్సిందేనని అభ్యర్థిగా పిన్నెల్లి మరో లేఖ రాశారు, పట్టించుకోలేదు. టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ రాస్తే పోలింగ్ తేదీన మరో లేఖ రాశాడు, 2వ లేఖ రాశారు పిన్నెల్లి ఈసీకి. అయినా ఈసీ చర్యలు తీసుకోలేదు. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసి ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. మరి అక్కడ ఏ వీడియో బయటకు రానప్పుడు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ధ్వంసం చేసిన ఒక్క దాన్ని పట్టుకొని ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు? ఆ ధ్వంసం చేసింది కూడా అక్కడ పూర్తిగా రిగ్గింగ్ జరిగింది కాబట్టి, ఎన్నికలు రీపోలింగ్ జరగాలి కాబట్టి ఆయన అది పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టారంటే అధికారులు ఎవడు పట్టించుకోవడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు, కలెక్టర్ ఎత్తడం లేదు, ఎస్పీలు ఎత్తడం లేదు, పోలీసులు చేతులు ఎత్తేశారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు చిట్ట చివర నడున ఇక ఆయన ఆ పని చేయాల్సిన కార్యక్రమం. ఇంకా వేరే వాళ్ళైతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తారు, కానీ ఆయన సైలెంట్గా పోయి అదే ఎత్తేశారు. ఇక జరగొద్దని. ఎందుకంటే వాస్తవానికి జరగకూడదు. వాస్తవానికి ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయి, రిగ్గింగ్ జరుగుతుంది, 100 మంది రిగ్గింగ్కు పాల్పడుతున్నారు. టీడీపీ తమ్ముళ్ళు అందులో కూర్చొని అందులో వైసీపీ ఏజెంట్లను బయటికి కొట్టి పంపించారు, తలకాయలు బలగొట్టి పంపించారు. హింసకు దారితీసింది పూర్తిగా. ఇంత దారుణమైన హింస దారితీస్తే ఏ పెద్ద మనిషి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ పగలగొట్టిన వీడియోని మాత్రం చాలా చక్కగా ప్రజల్లోకి పంపి అది ఏదో పూర్తిగా ఆయన తప్పు చేశాడు అన్నట్టు చూపిస్తున్నారు. అసలు పగలగొట్టిన దానికి కారణం ఏంది? వీళ్ళు ఏం చేశారు? అధికారులు ఎంత దారుణంగా చంద్రబాబుకు కొమ్ము కాశారు అనేది ఇక్కడ చాలా చాలా క్లియర్ కట్గా కనబడుతున్న అంశం. ఈసీ డేటా అసలు భద్రమేనా? ఇప్పుడు అందరి నోట వినబడుతున్న ప్రశ్న. ఇంత దారుణంగా ఈసీ పూర్తిగా ఒక వ్యక్తికి, ఒక పార్టీకి కొమ్ము గాయడం కరెక్టేనా? అలా ఎలా చెప్తారు కొమ్ము గాయడం అంటే? ఇంత దారుణంగా ఆధారాలతో సహా బయటపడ్డప్పుడు ఇంకేం చెప్తాం? ఇంకా ఈ వీడియో ఒకటే కాదు, వారం తర్వాత మచ్చర్ల నియోజకవర్గం పోలింగ్ రోజు మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమయ్యాయట. మరి పాల్వాయి గేట్ వీడియో మినహా మిగతావి ఏవి బయటకు ఎందుకు రాలేదు? అది కూడా వారం తర్వాత తాఫీగా విడుదల చేయడంపై సందేహాలు ఇప్పుడు అల్లుకుంటున్నాయి. ఈవీఎం ధ్వంసమైన మిగిలిన 6 వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయటకు పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసలు వీడియోనే మీ చేతిలో ఉంటుంది, అది ఎన్నికల కమిషన్కి సంబంధించిన సీసీ ఫుటేజ్. మరి ఆ సీసీ ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది? నారా లోకేష్ ట్విట్టర్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేయడం ఎందుకు? ఈసీ ఆధీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచ్చింది అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పల్వాయి గేట్ పోలింగ్ బూత్లో టీడీపీ ముఖాలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక కుట్ర ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్నలు ఎన్నికల కమిషన్ పక్కాగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మాచర్ల నియోజకవర్గంలో 100% వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. 202 పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలిసినప్పటికీ దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు. ఉదయాన్నంగా ఉండటంపై అనుమానాలు ఏంటి? ఏదైనా కూడా మానిటరింగ్ అనేది ఎన్నికల కమిషన్ నుంచి ఉన్నప్పుడు ఆ మానిటరింగ్ అక్కడ దాడులు జరుగుతుంటే వైసీపీ ఏజెంట్లను అక్కడ కొట్టి పక్కకు పంపిస్తుంటే ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు? ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పూర్తిగా దీనిపై ఆధారాలతో సహా దొరికినప్పటికీ ఇక ఎలాంటి పరిణామాలు ఉంటాయి ముందు చూడాల్సిన అవసరం. ఇది అసలు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్. ఆ పగలగొట్టడం, దాని వెనుక ఉన్న ఈ కథ.